హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గత 20 రోజుల నుంచి అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 4 పుష్ప ప్రీమియర్ షో ఉండగా ఆ మూవీ చూసేందుకు అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళారు. ఇక అక్కడ అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులందరూ గుమిగూడి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యారు. ఇక ఈ వార్త అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో రేవతి భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అల్లు అర్జున్ను ఈ కేసులో A11గా చేర్చారు. ఈ విషయంపై బన్నీ స్పందిస్తూ ఆ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం చేస్తానని, అబ్బాయి ట్రీట్మెంట్ కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ వరకు అన్నీ బాగానే సాగినా ఎప్పుడైతే పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడో దీంతో స్టోరీ మళ్ళీ మొదలుకొచ్చింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు డిసెంబర్ 13న అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉధృతగా మారింది. ఇక అల్లు అర్జున్ తనకున్న ఇమేజ్తో సాయంత్రంలోగా బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం వరకు రిలీజ్ చేయలేదు. దీంతో కావాలనే అల్లు అర్జున్ను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు విమర్శించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి కానీ, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, కాలేజీల్లో హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందరికీ అందక చాలామందికి ఇబ్బందులు ఉన్న వాటి గురించి చర్చించకుండా అల్లు అర్జున్ను తిట్టేందుకు గంటకు పైగా సమయాన్ని కేటాయించారని, అప్పటికే తన కేసు కోర్టులో ఉందని, అది వ్యక్తిగత కక్ష అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్మెంట్తో తన తప్పు ఏమీ లేదని ప్రజలకు చెప్పేందుకు అల్లు అర్జున్ అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు. తనను మానసికంగా హింసిస్తున్నారని, తాను పర్మిషన్ తీసుకునే థియేటర్కి వెళ్ళానని చెప్పుకొచ్చాడు. తనను చూడ్డానికి జనాలు రావడం, రేవతి కూడా ఆ గుంపులో ఉండటం వల్లే ప్రాణాలు కోల్పోయిందని, అయితే థియేటర్లో ఉండగా క్రౌడ్ను కంట్రోల్ చేయలేకపోతున్నామని పోలీసులు వచ్చి చెప్పడంతో అక్కడి నుండి వచ్చేశానని, రేవతి చనిపోయిందని తనకు మరుసటి రోజు తెలిసిందని, వెంటనే తాను బన్నీవాసును పరామర్శించేందుకు పంపించానని, తనను లీగల్ టీం వెళ్ళకూడదని చెప్పడంతో ఆగిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పని అల్లు అర్జున్ చెప్పాడో ఆ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్పై ఉన్న ఒక వ్యక్తి ఈ కేసు విషయంపై ప్రెస్ మీట్ పెట్టడంతో అందరూ మండిపడ్డారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు, మరోవైపు పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి ఆ హీరో థియేటర్లో ఉండడం వల్లే లోపల తొక్కిసలాట జరిగిందని, ఈ విషయాన్ని ఆ హీరోకి చెప్పిన వినలేదని, బయటకు వెళ్ళడానికి ఒప్పుకోలేకపోతే చివరికి అరెస్ట్ చేస్తామని చెప్పాకే బయటకు వెళ్ళాడని పోలీసులు తమ వెర్షన్ను వెల్లడించారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బన్నీ విమర్శించడంతో ఓయూలోని జాయింట్ కమిటీ యాక్షన్ కమిటీలోని కొందరు అప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేయగా, ఈ క్రమంలోనే వారు అల్లు అర్జున్ ఇంటి గోడ దూకి వెళ్ళి అక్కడున్న పూల కుండీలను ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న బౌన్సర్లు వారిని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. మరోవైపు కొన్ని కండిషన్లతో 50,000 జరిమానాతో బెయిల్పై బయట ఉన్న బన్నీ పోలీసులతో పాటు రాజకీయ నాయకులను కూడా ఇండైరెక్ట్గా విమర్శించాడు. అదే కాకుండా బాధితులను పరామర్శించకపోవడం, ఇంటికి సెలబ్రిటీలు రావడం, వీటి వల్ల అల్లు అర్జున్ ఇంకా సమస్యల్లో కూరుకుపోయారు. ఇదంతా చూస్తున్న ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కోసం గాంధీ భవన్కు వెళ్ళారు. అక్కడ అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళడంతో ఆయనకు పిసిసి చీఫ్ను కలిసేందుకు అనుమతి లభించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మంచి అనుబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఎందుకంటే గతంలోనూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రచారం సమయంలో తెనాలి యువకులు ఆ ర్యాలీలో పాల్గొనేందుకు బైక్పై వస్తున్న క్రమంలో బైక్ స్కిడ్ అయ్యి ఆ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ర్యాలీని వదిలేసి ఆ ఊరికి వెళ్ళి మృతదేహాలను చూసి కుటుంబాలను ఓదార్చడం జరిగింది. ఇక మరుసటి రోజు నాగబాబును ఆ ఊరికి పంపి వారికి కావాల్సిన ఆర్థిక సాయం అందించి ఈ ఇష్యూ బయటకు రాకుండా చేద్దామనుకున్నారు. కానీ ఇతర పార్టీలు దీన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దది కాకుండా ఆపిందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేతలతో చిరంజీవి మాట్లాడేందుకు టాలీవుడ్ పెద్దలంతా ఆయనను ఒప్పించారని తెలుస్తోంది. త్వరలోనే చిరంజీవితో పాటు టాలీవుడ్ పెద్దలంతా కాంగ్రెస్ నాయకులతో భేటీ కానున్నారు. చిరు ఎంట్రీతో ఈ ఇష్యూ సాల్వ్ అవుతుందని కొంతమంది ఆకాంక్షిస్తున్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ సర్కార్ బన్నీని వదిలేసి ప్రజా సమస్యలపై దృష్టి పెడుతుందా, లేక ఈ ఇష్యూని నెలల తరబడి సాగదీస్తుందా అనేది చూడాలి.